నూరేళ్ల పంట జీవితంలో ఒకేసారి చేసుకుంటాం కాబట్టి కోట్లలో ఖర్చు పెట్టాలి అనుకునే రోజులు మెల్లగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఆడంబరాలకు గ్రాండ్ వెడ్డింగ్స్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పక్కన పెడుతున్నారు. ఈ కాలం యువత లగ్జరీ కంటే కూడా మనసుకు నచ్చిన వారితో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు మైక్రో వెడ్డింగ్స్ వైపు ట్రెండ్ వేగంగా మారుతుంది. ఇంతకు ముందు పెళ్లి అంటే మినిమం 30 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ, మెహందీ, సంగీత్ అంటూ ఫంక్షన్స్ లిస్టులను సాగిపోయేది. ఇక ఈ భారీ ఖర్చుల కోసం మధ్యతరగతి తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడమో లేదా పొలాలు, ఇల్లు, స్థలాలను అమ్మడమో చేసేవాళ్ళు. పెళ్లి అయిపోయాక అప్పులు పాలై ఇబ్బంది పడేవాళ్ళు కొందరు. ఇప్పుడు యువత ఆలోచన పూర్తిగా ప్రాక్టికల్ గా ఉంది. మా పెళ్లి కోసం ఆస్తులు అమ్మొద్దు, ఆ స్థలాల్లోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం, అక్కడే సింపుల్ గా పెళ్లి చేసేయండి అంటూ పిల్లలే తమ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. ఇక అనవసరపు హంగు ఆడంబరాలకు డబ్బులు తగిలేయడం కంటే ఆ డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోవడం బెటర్ అని ఫిక్స్ అవుతున్నారు. పెళ్లికి 2000 మందిని 4000 మందిని పిలిచినా వాళ్ళు వచ్చి భోజనం చేసి వంటలు బాగున్నాయో లేదో అని మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ రేపు మనకు ఏదైనా కష్టం వస్తే నిలబడేది ఎవరు? మనకు ఎవరు సహాయం చేయరు. అందుకే రేపు పొద్దున మనకు తోడుగా ఉండే మనకు అత్యంత సన్నిహితులైన ఒక 50 నుంచి 100 మందిని మాత్రమే పిలిచి పెళ్లి చేసుకోవాలని యువత కోరుకుంటుంది. మైక్రో వెడ్డింగ్ అంటే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం కాదు, కేవలం పరిమితి సంఖ్యలో అతిథులను పిలిచి ఆత్మీయంగా ఎంతో అందంగా జరుపుకోవడం. ఇక దీని వల్ల ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరితోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు సరదాగా సమయం గడపడానికి, మాట్లాడడానికి వీలవుతుంది. సమాజం కోసం ఎవరో ఏదో అనుకుంటారని చేసే ఆడంబరాల కంటే మనకు నచ్చినట్టు మన బడ్జెట్ లో చేసుకునే పెళ్లే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక యువత ఆలోచనలో వచ్చిన ఈ మార్పు నిజంగా అభినందించదగ్గది. అనవసరపు ఖర్చులను తగ్గించుకొని హ్యాపీగా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ మైక్రో వెడ్డింగ్స్ పర్ఫెక్ట్ చాయిస్.